ప్రైజ్ అండి, అందరికీ బాగున్నారా? మరి మరొకసారి ఈ మధ్యలోనికి ఏ విధంగా రావడానికి దేవుడు ఒక మహా గొప్ప కృప చూపించాడండి. మరి మన యొక్క పరిచర్యలో ఒక పరిచర్య ఏంటిదంటే పేదవారికి సహాయం చేయటం. అనగా ఆహ్, రోడ్ సైడ్ ఎవరైతే అనాథలుగా ఉండి తినడానికి తిండి లేకుండా, కుటుంబ సభ్యులు లేకుండా, మరి ఏ దిక్కు లేకుండా ఎవరైతే ఉంటున్నారో అటువంటి వారికి మరి మన సంఘం తరపున యవ్వనస్తుల ద్వారా మరి మన దేవుని ప్రేమించి ఎవరైతే మరి వస్తున్నారో వారందరి సహాయము తీసుకొని మనము ప్రతి నెల కూడా పేదవారికి ఆహారాన్ని పంచటము, తర్వాత మరి వస్త్రాలు లేని వారికి మరి వస్త్రాలు ఇవ్వటము చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడండి. మరి ఈసారైతే మరి వడ్డాది, అదేవిధంగా చోడవరము, మరి చోడవరం ఆ ప్రాంతంలో ఉన్న ఇతర గ్రామాల్లోని ఈ యొక్క ఆహారాన్ని పంచిపెట్టడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడండి. మరి దీని విషయంలో అయితే ఎంతగానో యవ్వనస్తులు కూడా సహాయపడ్డారు. మరి అనేక మంది దేవుని ప్రేమించేవారు వారు వంతుగా వారు ఏదైతే చేయాలని వారు ఆశపడతా ఉన్నారో అవన్నీ కూడా మరి చేయటం అనేది మనం చూస్తా ఉన్నామండి. మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే పేదవారికి సహాయం ఎవరైతే చేస్తారో యెహోవాకి అప్పిచ్చిన వారితో సమానము అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉందండి. కాబట్టి ఈ యొక్క పరిచర్యను ప్రేమించి అనేక మంది మరి వారి యొక్క హృదయంలో ఉన్న ప్రేరేపణ బట్టి వారు కూడా మరి మాతో కలిసి ఈ యొక్క పరిచర్యలోని అనేక మందికి ఆహారము మరియు వస్త్రాలు అందించడానికి సహాయపడుతున్నారండి. ఒకవేళ మీలో ఎవరైనా సరే ఈ యొక్క పరిచర్యకి మరి ఈ పరిచర్యలో పాల్పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నట్లయితే మేము కూడా ఇటువంటి పరిచర్యలో పేదవారికి సహాయం చేయటము, మరి వారికి ఆహారం ఇవ్వడం, వారికి వస్త్రాలు ఇవ్వడము, ఈ యొక్క పరిచర్యలోని పాల్పంచుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని మరి తెలియజేస్తా ఉన్నానండి.